నమస్తే న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్ మై. ముందుగా హెడ్లైన్స్. భూకుంభకోణంపై అఖిల పక్షాల మహాధర్నా సక్సెస్. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే తిన్నదంతా కక్కిస్తానని వైకాపా అధినేత జగన్ హెచ్చరిక. జగన్ మహాధర్నా పరిసరాలను పసుపు నీళ్లతో శుద్ధి చేసిన టీడీపీ నేతలు. మహాత్మా గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి. బ్యాంకు రుణాల మంజూరులో దళారులు దండుకుంటున్నారన్న ఎమ్మెల్యేలు. లోతైన విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అర్చకుల వినూత్న నిరసన. కళ్లకు గంతలు కట్టుకుని బైఠాయించిన పూజారులు. విశాఖ భూ కుంభకోణంలో టీడీపీ నేతలు తిన్నదంతా తాను అధికారంలోకి వచ్చిన వెంటనే కక్కిస్తానని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. విశాఖ భూ కుంభకోణంపై అఖిల పక్షాలు నిర్వహించిన మహాధర్నా విజయవంతం కావడంతో జగన్ రెట్టించిన ఉత్సాహంతో ప్రసంగించారు. ప్రభుత్వ నేతల తీరును ఎండగట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వేదికగా అఖిల పక్షాలతో కలిసి వైఎస్ఆర్సీపీ చేపట్టిన మహాధర్నాపై రిపోర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ భూ కుంభకోణంపై అఖిల పక్షాలు చేపట్టిన మహాధర్నా సక్సెస్ అయ్యింది. వైఎస్ఆర్సీపీ ఈ ధర్నాలో ప్రధాన భూమిక పోషించింది. పార్టీ అధినేత జగన్ మహాధర్నాలో పాల్గొని టీడీపీ ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు పేదల భూములను టార్గెట్ చేస్తూ భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు. జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అఖిలపక్ష పార్టీలకు చెందిన నేతలు సిహెచ్ నర్సింగ్రావు, బీశెట్టి బాబ్జీ, స్టాలిన్, కరణం ధర్మశ్రీ తదితరులు ఈ మహాధర్నాలో ప్రసంగించారు. చంద్రబాబు అధికారం చేపట్టిన 3 ఏళ్లలో జగన్ కు రాని స్పందన ఈ మహాధర్నాతో చేకూరింది. దీంతో జగన్ కూడా తన వాక్ చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నంతో పాటు భూ కుంభకోణ బాధితులకు అండగా నిలుస్తానని అభయమిచ్చారు. మన పరిస్థితి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలా ఉంది అంటే, కాపాడవలసిన ఇదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండి ఒక మాఫియాగా తయారై మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి ముఖ్యమంత్రిగా తానే ఉండి దోచుకొని తింటా ఉంటే నిజంగా ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో మనం అంతా కూడా ఉన్నాం. అసైన్డ్ భూములు అంటే పేదవాళ్లకు ప్రభుత్వం భూములు ఇచ్చిన భూములు దాదాపుగా 450 ఎకరాలకు సంబంధించిన ఈ భూమి పేదవాళ్లకు అసైన్డ్ రూపకంలో గవర్నమెంట్ ఇస్తే ఆ అసైన్డ్ భూములు కాజేయడం కోసం సాక్షాత్తు ప్రభుత్వమే స్కెచ్ చేసింది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడైతే పేదవాడు ఉంటాడో, ఎక్కడైతే అసైన్డ్ భూములు ఉంటాయో అక్కడే మీకు ల్యాండ్ పూలింగ్ చేయాల్సిన అవసరం వస్తుందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. ఆ తర్వాత వీళ్ళు కిందని కక్కిస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. ప్రతి అంగుళం కూడా ప్రతి పేదవాడికి మన్ననకి ఇచ్చే కార్యక్రమం చేస్తామని కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. వీళ్ళందరికీ కూడా ఈ మేరకు గట్టిగా హామీ ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని రకాలుగా తోడుగా నీడగా నిలబడుతుందని చెప్పి మరొకసారి చెప్తూ, మీ పోరాటాల్లో అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా గట్టిగా హామీ ఇస్తూ, తొలుత ముదపాక ల్యాండ్ పూలింగ్ బాధితులు, చోడవరం మాజీ సైనికుల కుటుంబాలు, పీసీపీఐఆర్ భూసేకరణ బాధితులతో జగన్ మహాధర్నాలో మాట్లాడించారు. ఈ ప్రభుత్వం పేదల భూముల్లోనే ల్యాండ్ పూలింగ్ చేపడుతూ ఒక పథకం ప్రకారం బెదిరించి దళితుల భూములను లాక్కుంటుందని ఆరోపించారు. భూ రాక్షసులెవరని వదిలిపెట్టమని, లాక్కున్న భూముల్లో అంగుళం కూడా వదలకుండా స్వాధీనం చేసుకుంటామని, కబ్జా కోరులను జైళ్లకు పంపిస్తామని జగన్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పై కూడా జగన్ విరుచుకుపడ్డారు. తొలుత 1,00,000 ఎకరాలకు సంబంధించిన 16,375 ఎఫ్ఎంబీలు కనిపించడం లేదని, ఇవి హుదుహుదులో పోయామనడం విడ్డూరంగా ఉందన్నారు. కలెక్టర్ పాత్ర ఈ భాగోతంలో ఖచ్చితంగా ఉందని జగన్ స్పష్టం చేశారు. అధికార పార్టీతో కుమ్మక్కైన కలెక్టర్ ఇక్కడే కమిషనర్గా, జేసీగా పనిచేశారని అన్నారు. మంత్రి గంటా బంధువు పరుచూరి భాస్కర్ రావు, గీతం అధినేత ఎంవీవీఎస్ మూర్తులు బినామీల పేరుతో భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. భీమ్లీలో 350 ఎకరాల అసైన్ భూములను మంత్రి గంటా బినామీలతో కొనుగోలు చేయించారని, ఈ భూములను ల్యాండ్ పూలింగ్లో అధికారికంగా సొంతం చేసుకునేందుకు కుట్ర జరుగుతోందని జగన్ స్పష్టం చేశారు.
₹1000 కోట్ల భూములు చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి తన బంధువులకు ఇచ్చేసాడు. అంతటితో ఆగిపోలా. ఇదే ఎంబీబీఎస్ పూర్తికి చంద్రబాబు నాయుడు గారు మరో 7 ఎకరాలు పేదవాడికి ఆ దివంగత నేత ఇల్లులు కట్టించాలి అని రాజీవ్ స్వగృహ కోసం అని చెప్పి అప్పట్లో జీవో ఇష్యూ చేసి పేదవాడికి ఆ భూములు కేటాయింపులు చేశాడు. 7 ఎకరాల ఆ భూమిని పేదవాడికి కేటాయింపు చేసిన ఆ భూములు ఎంబీబీఎస్ మూర్తి గారు కబ్జా చేసేశారు. కబ్జా చేసేసి ఆ భూములు తనకే అలాట్ చేయమని చెప్పి తాను అడగడం, చంద్రబాబు నాయుడు గారి వారి కోసం వెంటనే అప్రూవల్ ఇచ్చే పరిస్థితిలోకి పోవడం. దాని విలువ దాదాపుగా దగ్గర దగ్గర ₹100 కోట్ల. చివరకు ఆ భూములన్నీ కూడా ఎంక్రోచ్ అయ్యాయని ఇదే విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన కలెక్టరు, ఇంతకు ముందు కలెక్టరు ఏకంగా రాజీవ్ స్వగృహకు రాశాడు లేఖ. మీ భూములు మీరు కాపాడుకోండి, ఒక అన్యాయస్తుడు మీ భూముల మీద కన్నేశాడు, మీ భూముల మీద కాపాడుకోండి అని చెప్పి ఏకంగా కలెక్టర్, ఇంతకు ముందు కలెక్టర్ ఏకంగా కాపాడుకోండి అని చెప్పి లేఖలు రాస్తా ఉన్నారు. భూములు కబ్జాలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ సర్వే చేసిన డీటెయిల్స్ ఈ మాదిరిగా అధికారులు ఇస్తా ఉన్నా కూడా సొంత బంధువులకు ₹1000 కోట్ల చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి దారాదత్తం చేస్తా ఉన్నారు. వివాదాస్పద దస్పల్లా హిల్స్ భూముల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యాలయం ఎలా వచ్చిందని, దీని వెనుక సాగిన బాగోతాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. భోగాపురం ఎయిర్పోర్టుకు ఆనుకుని ఉన్న కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు జిల్లా మంత్రి అయ్యన్న భూములను భూసేకరణ నుంచి తప్పించిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. కుంభకోణాలపై సిట్ విచారణ కుంభకర్ణుడితో ఎంక్వైరీ చేయిస్తున్నట్లు ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. విశాఖకు స్కాములు తప్ప మరేమీ ఇవ్వని టీడీపీ ప్రభుత్వం మాఫియాగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ పాలకులను బంగాళాఖాతంలో కలిపేయాలని, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని కక్కిస్తానని జగన్ స్పష్టం చేశారు. ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. కరెక్టేనా అని చెప్పి రావణుడు కుంభకర్ణుని చేత ఎంక్వైరీ చేయిస్తే, సిట్ చేయిస్తే ఏమవుతుంది? ఏమీ కాదు. కానీ అదే ఎంక్వైరీ హనుమంతుని వారితో చేయిస్తే తల్లి లోపలేస్తాడు. రావణాసుని నంతాడు, రాక్షసుని నంతాడు. సిబిఐకి ఇస్తే చంద్రబాబు నాయుడు నంతారు, వాళ్ళ కొడుకులు నంతారు, మంత్రులు నంతారు, తల్లి లోపలేస్తారు. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అయ్యారు అంటే చంద్రబాబు నాయుడు గారు బాధపడుతూ అంటాడు, 20 ఏళ్ళు పడుతుంది సిబిఐ ఎంక్వైరీ తగాలి అని అంటే అందుకే నేను వేయడం లేదు అని చెప్పి బాధపడుతూ చంద్రబాబు నాయుడు గారు అంటారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా 20 ఏళ్ళు పడుతుందని నీ బాధనా, 20 ఏళ్ళు నిన్ను జైల్లోకి పంపిస్తారని నీ బాధనా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. భూ కుంభకోణంపై అఖిల పక్షాలు చేపట్టిన మహాధర్నా విజయవంతం కావడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపించింది. ఈ కార్యక్రమంలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్, సీనియర్ నేత బొత్స, నేతలు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన జగన్ మహాధర్నాతో వైశాఖ మైలుపడిందని నగర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఎద్దేవా చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహానికి పాలు, సముద్ర, నదీ జలాలతో అభిషేకాలు నిర్వహించి శుద్ధి చేశారు. విశాఖ నగరం నడిబొడ్డున మహాత్మా గాంధీ విగ్రహం, అటువైపు భారతరత్న అంబేద్కర్ విగ్రహం వంటి మహనీయులు ఉండే ప్రాంతంలో జగన్ మహాధర్నా నిర్వహించి ఈ ప్రాంతాన్ని మలినం చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గోపూజ నిర్వహించి ఈ ప్రాంతమంతా శుద్ధి కావాలని ఆకాంక్షించారు. మహిళలతో సముద్ర జలాలను రప్పించి మహాధర్నా ప్రాంతమంతా పసుపు నీళ్లను చల్లారు. జగన్, విజయసాయిరెడ్డిలు 13 కేసుల్లో ముద్దాయిలుగా ఉంటూ భూస్కాంపై మహాధర్నా చేయడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. ఎక్కడంటే దాని రూపురేఖలు ఎక్కడన్నా అవ్వదు, అర్థం చేసుకోవద్దండి. వచ్చి 3 సంవత్సరాలు అయింది, చూశారు కదా చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన పరిపాలన ఇచ్చారు. విశాఖపట్నం ఇట్ హస్ బీన్ ఎమర్జ్డ్ ఇంటూ ది ఇంటర్నేషనల్ సిటీ అన్నమాట. ఇప్పుడు స్వచ్ఛ భారత్లో 3rd పొజిషన్కి వెళ్ళిపోయింది, టూరిజంలో నంబర్ 1కి వెళ్ళిపోయింది.
జాతీయ పోర్టుల్లోనేమో నంబర్ 2 స్థానం వచ్చింది మన విశాఖపట్నం పోర్టు వచ్చాం. ఇంకేం కావాలి? వస్తాయి, ఇంకా వస్తుంటాయి. ఈ ఓవర్లేక సిఐ సమిట్లు వచ్చాయి, 2 సిఐ సమిట్లు, ఒక IFR వచ్చింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏమైనా వరల్డ్ బిజినెస్ ట్రేడ్స్ అని జరుగుతున్నాయి, ఎక్కడే జరుగుతున్నాయి. ఒక్క సిఐ సమిట్లోనే 10,60,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని చెప్పి 50 దేశాల నుంచి 2,500 మంది డెలిగేట్స్ ఇక్కడ వచ్చారు. సెంట్రల్ నుంచి ఏమో 8 మంది క్యాబినెట్ మినిస్టర్లు ఇక్కడికి వచ్చారు. ఇవన్నీ ఓరలేక ఇంకా విశాఖపట్నాన్ని పట్టుకోలేము, మా అమ్మనే ఓడించారు, ఇంకా రేపు నేనొందునా సరే ఇక్కడ నా డిపాజిట్ కోల్పోతాయి అని ఇప్పుడు భావించి మేలుకుంటున్నారు. బ్యాంకు రుణాలు మంజూరులో దళారుల ప్రమేయం తారస్థాయికి చేరింది. ₹1,00,000 రుణానికి 60% లబ్ధిదారుడికి 40% దళారులు కాజేసే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ కూడా స్పందించి పూర్తిస్థాయి విచారణ జరిపిస్తానని ఆదేశాలిచ్చారు. బ్యాంకర్స్ మీట్ బ్యూరో రిపోర్ట్. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశం ఉందని తెలుసుకున్న ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పాయకరావుపేట ఎమ్మెల్యే అనితలు కలెక్టరేట్కు చేరుకుని సమావేశంలో పాల్గొన్నారు. నక్కపల్లి, పాయకరావుపేటల్లో బ్యాంకు రుణాల మంజూరులో మధ్యవర్తుల ప్రమేయం పెరిగిపోతుందని, సబ్సిడీ డబ్బులు తీసుకుని నచ్చిన వారికే రుణాలు అందేలా చూస్తున్నారని ఎమ్మెల్యే అనిత ఆరోపించారు. ఎండీఓలు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకపోవడం వల్లే దళారుల ప్రమేయం పెరిగిపోతుందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. బ్యాంకర్స్ కి కొంతమంది మధ్యలో మీడియేటర్స్ ఉంటున్నారు సార్. ఆ మీడియేటర్స్ పరిస్థితి ఏంటంటే ఇంక వాళ్ళు నిత్యం బ్యాంక్ లో కూర్చుంటారు. లోన్ గురించి ఎవరైనా వస్తే బ్యాంకర్ కింద మాట్లాడుతున్నారు, మీడియేటర్ కింద తీసుకుంటున్నారు. రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళకి ₹1,00,000 లోన్ కి నీకు ₹60,000 ఇస్తాము, మిగతా సబ్సిడీ నువ్వు వదులుకో. ఇది క్లియర్ గా గ్రౌండ్ లెవెల్ లో జరుగుతుంది. నా దగ్గర ప్రూఫ్ తో మాట్లాడుతున్నా. మీరు ఎవరైతే నన్ను ఛాలెంజ్ చేసినా సో అది అయిపోయిన తర్వాత 60,000 తీసుకెళ్ళి 70,000 తీసుకెళ్ళి సబ్సిడీ పడితేనే వాళ్ళు అనుకున్న యూనిట్ కాస్ట్ పెట్టుకోగలుగుతారు, యూనిట్ పెట్టుకోగలుగుతారు. అదర్వైజ్ వాళ్ళు యూనిట్ ఏం పెట్టుకుంటారు, నీకు రీపేమెంట్ ఏమి ఇస్తారు. మీరు అలా చేసి ఈ రోజుకి మన దగ్గర ఇంత పెండింగ్ ఉండిపోయిందని బెనిఫిషియర్స్ పాయింట్ అవుట్ చేయడం అనేది చాలా బెనిఫిషియస్. ఎందుకంటే కోట్లు పక్కన పెడతారు. ₹1,00,000 మీరు డబ్బులు తీసుకొని మీరు ఇన్వెస్టర్స్ మీ మీడియేటర్స్ వాడాలి. ఏం జరుగుతుందో అది మీరు మీ ద్వారా ఆలోచించుకోండి. అది ప్రాబ్లం అనేది కొన్ని లాస్ట్ బెనిఫిషియర్ ఎవరు ఇబ్బంది పడ్డారు, ఇబ్బంది పెట్టారు వాళ్ళు కూడా వాళ్ళండి బ్యాంక్ లో. ముద్రా రుణాల కోసం 376 దరఖాస్తులను తాను స్వయంగా పంపించినా ఇప్పటికీ ఒక్క దరఖాస్తు కూడా రుణం మంజూరు చేయలేదని ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పెన్నిమసిన విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. As far as the Prime Minister Mudra Yojana is concerned, Mudra Bank loans, as far as the North constituency is concerned, we have submitted 376. There are different modes of submitting the Mudra Bank loans. One, people are coming directly and giving it to the bankers. Bank చుట్టూ తిరిగి వాళ్ళకి ఎక్కడ చేయాలో అప్లికేషన్ ఎట్లానే వాళ్ళు కూడా తెలియని పరిస్థితుల్లో మా దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే నార్త్ కాన్స్టిట్యున్సీ means that is from our NAV junction to CMR Mall, the entire highway on the left hand side of the hill, complete గా also on the right side of the national highway till railway station, some center by North constituency. So మీ కొండవాడు ప్రాంతంలో చూసిన వారందరూ కూడా పూర్ పీపుల్. కనీసము రోజు పని చేయకపోతే నెక్స్ట్ డే కూడా వాళ్ళ జీవనం గడిపేదానికి కష్టమైన పరిస్థితుల్లో జనరల్ గా పూర్ కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందంటే విశాఖపట్నంలో వన్ ఈజ్ అవర్ నార్త్ కాన్స్టిట్యున్సీ. దీనిపై జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యేలు చెప్పిన అంశాలపై లోతుగా అధ్యయనం చేయాలని లీడ్ బ్యాంకుల మేనేజర్లు వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. 100% రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని, సెప్టెంబర్ 30వ తేదీలోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావాలని ఆదేశించారు. రుణాలు ఇవ్వని బ్యాంకులపై చర్చలకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు. అది చేసి ఉంటే అక్కడ కొన్ని కేసెస్ ఉంటే మనం చెక్ చేస్తాం. ఎందుకంటే ఇందులో సంతకం చేయాలి, అందరూ 4 సంతకం చేయాలి. ఇది ఒక్కరోజు మీటింగ్ లోనే జరిగిపోవాలని. సపోజ్ 100 అప్లికేషన్ వచ్చాయి, 10 సెలెక్ట్ చేయాలి. ఆ 10 మీటింగ్ పెట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న కొత్త సిస్టమ్ లో ఈసారి డేట్ వచ్చింది, లాస్ట్ డే దాకా మీటింగ్ నైట్ చేశారు. కొంతమంది ఎంటిటీ చేయలేదు, సెకండ్ టైం పర్మిషన్ తీసుకొని
అండ్ ఎంపీడీఓ ఎంపీపీలో మెంబర్ ఉన్నారు, కలిసి వాళ్ళు కూర్చొని ఇంటర్వ్యూ చేసి కెపాసిటీ ఎలా ఉందో ట్రాన్స్పరెంట్ గా సెలెక్షన్ చేయాలి. ఇందులో ఆఫీస్ లో ఎవరు వచ్చినా డాక్యుమెంట్ తీసుకొని బ్యాంకర్ కి కానీ ఎంపీడీఓకి కానీ ఎంపీపీ కానీ చేయడానికి లేదు. ఈ సంవత్సరం మనం సరిగా టైంలో అటెండ్ చేయలేకపోయాం కాబట్టి అని ఎందుకంటే గైడ్ లైన్స్ చాలా లేట్ వచ్చింది, అందుకే డిలే లాగా చేస్తున్నాం. 16-17 ఇప్పుడు డ్రాయింగ్ చేస్తున్నాం. సో అది రిపీట్ చేయడానికి ఈ సంవత్సరం అవకాశం లేదు. కానీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కొన్ని మండలాల్లో ఖచ్చితంగా ఏపీజీపీకి రాసిన లెటర్ నన్ను ఎస్ఎల్బిసిలో రాసి విషయం అయిపోయింది కాదు, దీనికి సమాధానం అంటే ఎస్ఎల్బిసి నుంచి రావాలి. ఏపీజీబీ ఇవ్వకపోతే ఏదో బ్యాంక్ ఏపీజీబీ డిసిజన్ తీసుకుని మనం చెప్పాలి. రుణాల మంజూరులో దళారుల ప్రమేయంపై ఈ సమావేశంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పేదలకు అందాల్సిన పథకాలు పెద్దలు కాజేస్తున్నారని ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం జిల్లా యంత్రాంగం కూడా స్పందించి విచారణకు ఆదేశించడం విశేషం. తమ సమస్యల పరిష్కారం కోరుతూ అర్చకులు వినూత్న నిరసనకు దిగారు. కళ్లకు నల్లరిబ్బన్లు ధరించి జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. కళ్ల నుండి చూడలేని గుడ్డి ప్రభుత్వంగా మారిందంటూ అర్చకులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. టీటీడీ ఆదాయం కాకుండా దేవాదాయ శాఖకు 1000 కోట్ల ఆదాయం వస్తున్నా తమకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం లక్షల్లో జీతాలు తీసుకుంటూ అర్చకులు సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వడం లేదని అర్చక సంఘం కార్యదర్శి శ్రీనివాస్ దీక్షితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 28న చలో విశాఖ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్చకులు తరలి వస్తున్నారని తెలిపారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే 30వ తేదీ నుంచి ఆర్జిత సేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి తెలియజేయడం కోసం మేము కళ్ళకు గంతలు కట్టుకున్నాం. మీరు ఈ దేవాదాయ శాఖ భక్తులకి దాతలకి ప్రభుత్వానికి కూడా కళ్ళకి గంతలు కట్టి మాయ చేస్తూ వాళ్ళు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు. ఏసీ ఆఫీసుల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. మేము దేవాలయాల్లో ఒక పక్క బాలిక విద్యకు చంద్రబాబు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. కంచరపాలెం ఆర్బీపేట జీవీఎంసీ స్కూల్లో విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. బాలికలు స్కూలుకు వచ్చేందుకు అనుకూలంగా ఈ ఉచిత సైకిళ్లు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు చేపట్టిన చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సరస్వతి ఉమామహేశ్వరరావు, కాళ్ల శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. దూర ప్రాంతాలలో స్కూళ్ళు ఉంటే వాళ్ళు స్కూళ్ళు మానేసే పరిస్థితి వస్తూ ఉన్నారు. 10th క్లాస్కి వచ్చేటప్పటికి చదువు ఆపిచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళకి వస్తా సెక్యూర్డ్గా ఉంటుంది, వేగంగా స్కూల్కి రావడం జరుగుతుందనేటువంటి ఆలోచనతో వాళ్ళకు కొంత ప్రోత్సాహంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు సైకిళ్ళు అనేటువంటిది గతంలోనే ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. మరలా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఈ నెల 25వ తేదీన జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని విశాఖలో 3వసారి వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇస్కాన్ సంస్థ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాతాజీ నితాయి సేవిని తెలిపారు. స్థానిక హోటల్లో మీడియాతో మాట్లాడారు. 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఉడా పార్క్ నుంచి బయలుదేరి రామకృష్ణ బీచ్, కోస్టల్ బ్యాటరీ మీదుగా విశ్వప్రియ ఫంక్షన్ హాల్ కు ఈ రథయాత్ర చేరుకుంటుందని చెప్పారు. జగన్నాథ స్వామికి 108 రకాలైన ప్రత్యేక వంటకాలను ఈ సందర్భంగా అర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ అధ్యక్షుడు సాంబాదాస్ తదితరులు పాల్గొన్నారు. స్వామిని వేదికపై తీసుకువెళ్లి అక్కడ ఆయనకి 108 రకాల నైవేద్యాలు అర్పణం చేయడం జరుగుతుంది. దీనిలో విశేషత ఏంటంటే ప్రజలే దాన్ని తీసుకొస్తారు, జనాలే వాళ్ళ ఇంట్లో ఆ వంట చేసి ఆ నైవేద్యాన్ని అక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈ యొక్క ప్రొసెషన్ చాలా అందంగా ఉంటుంది. మంగళధ్వని, నాదస్వరం. మైనారిటీల సంక్షేమానికి చంద్రబాబు సర్కారు చిత్తశుద్దితో పనిచేస్తుందని పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. వేపగుంట హైస్కూల్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమంలో 4 వార్డులకు చెందిన పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేశారు. రంజాన్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఉద్దేశంతో చంద్రబాబు తోఫాను అందజేస్తున్నట్లు అన్నారు. ముస్లింల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పండగ అంటే ఏదో ఒక మతానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో కాదు, సర్వమతాలకి మనం అతీతంగా ఉండాలి, సర్వమతానికి ఆరాధించాలి అని చెప్పి గతంలో ఏదైతే మన పండగల్ని ప్రభుత్వం ఏనాడు గుర్తించలేదు. స్వాతంత్రం లేదా అంబేద్కర్ జయంతి, జగజీవన్ రామ్ జయంతి, గాంధీ జయంతి లేదా ఇవన్నీ కూడా
కేర్ ఆసుపత్రిలో లివర్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా నిర్వహించి రోగి ప్రాణాలను కాపాడగలిగారు. సుమారు 7 రోజుల్లోనే రోగిని ఇంటికి క్షేమంగా పంపించారు. కేర్ ఆసుపత్రికి చెందిన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వైద్యులు డాక్టర్ టామ్ చెరియన్ ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. స్థానిక హోటల్లో ఈ కేసుకు సంబంధించిన వివరాలను డాక్టర్ చెరియన్ మీడియాకు వివరించారు. సుందర్రావు అనే వ్యక్తికి లివర్ పాడడం వల్ల కేర్ ఆసుపత్రిని వైద్యులను సంప్రదించారు. అయితే దాతలు లేకపోవడం వల్ల మొదట్లో కొంత ఇబ్బంది ఏర్పడింది. చివరకు సుందర్రావు భార్య మాధురి తన లివర్ ను దానం చేసేందుకు ముందుకు రావడంతో ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని డాక్టర్ చిరియన్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే అత్యాధునిక వైద్యం కేర్లో అందుబాటులో ఉందని, దాతలు కూడా అవయవ దానాలకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కేర్ మెడికల్ డైరెక్టర్ మోహన్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. This is the most complex operation that is ever done in man, and now that we have done it in our state, we can be proud that we are equal to any other state in the field of transplantation. Secondly, it means that all the patients in Andhra Pradesh don't have to now wait for a cadaver. Many patients are dying while waiting for an organ. Now ప్రజలకు రోగులకు సేవలు అందించడం ద్వారా వారి మన్ననలను పొందవచ్చునని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సూచించారు. గోష్వా ఆసుపత్రిలో టీఎన్టీయూసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. రోగులకు సేవలు అందించకుండా నాయకులని చెప్పుకొని తిరిగేది సరిపోదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ ఉద్యోగ సంఘం గౌరవ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రభాకర్ రావు, గౌరవ సలహాదారు సీఎం రమణ తదితరులు పాల్గొన్నారు. ఎవరి పని వాళ్ళు బాగా చేయగలిగితే, ప్రజల యొక్క సర్వీస్లోనే ఎప్పుడు కూడా ఉండగలిగితే ఆ పార్టీకి కూడా బలోపేతం అవుతుందన్నమాట. అందుకే దయచేసి నేను అడిగితే ఒకటే కోరుకుంటాను ఏంటంటే, ఈరోజు కండువా వేసుకునే వాళ్ళు, టీఎన్టీసీ కండువా వేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు ముందు స్వచ్ఛమైన సర్వీసు ఈ హాస్పిటల్కి అందించగలుగుతారా లేదా, పనే ఒక దైవంగా భావించగలుగుతారా లేదా, అంతేగాని మనం ముందు తర్వాత సర్వీస్ తర్వాత అంటే మాత్రం ఈ పార్టీలో చేరొద్దని కూడా నేను చెప్తాను. ఈ నియోజకవర్గంలో మా హాస్పిటల్లో కానీ, ఎటువంటి ఆఫీసులో కానీ, కార్యకర్తలు కానీ ఎటువంటి కష్టం వచ్చినా సరే అయినా నేనున్నానని చెప్పి ముందుకు వస్తున్న మహానుభావుడైన అటువంటి ఎమ్మెల్యే గారి సారథ్యంలో మేము ఇక్కడ విజేజ్ ఆసుపత్రిలో మేము ఈరోజు టీఎన్టీసీ అనుబంధంగా ఒక సేవా పథకాన్ని వారి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ ప్రారంభం జరిగింది. విశాఖలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. ఎయిర్పోర్ట్లో ఎంపీ విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్లు జగన్ కు సాదర స్వాగతం పలికారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులతో ఎయిర్పోర్టు కోలాహలంగా మారింది. అక్కడి నుంచి సర్క్యూట్ హౌస్ కు జగన్ చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. పార్టీ సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు తదితరులు జగన్ ను కలిశారు. పలువురు జగన్ కు వినతి పత్రాలు అందజేయడానికి పోటీ పడ్డారు. అక్కడి నుంచి నేరుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహాధర్నాకు హాజరయ్యారు. అంటే చాలా ప్రశాంతమైన కంచర్పాలెం గంగానగర్ లో సనాతన ఋషి సాంప్రదాయ సంక్షేమ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన సద్గురు కేఏ స్వామీజీ ధ్యాన మందిరాన్ని ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్ రాజు, వాసుపల్లి గణేష్ కుమార్లు ప్రారంభించారు. మానసిక ప్రశాంతతకు యోగా దివ్య ఔషధమని అన్నారు. ధ్యానం ద్వారా మనసుకు సాంత్వన చేకూరుతుందని తెలిపారు. సుమారు 30 లక్షల వ్యయంతో ధ్యాన మందిరాన్ని నిర్మించినట్లు టీడీపీ సీనియర్ నాయకుడు సింగంపల్లి అమ్మోరు తెలిపారు. ఈ కార్యక్రమంలో దువ్వారపు రామారావు, ఆశ్రమ గురువు చిన్నారావు, మహిళా నాయకురాలు అన్నపురెడ్డి వాణి, ప్రభాకర్ స్వామీజీ, సంఘం సభ్యులు పాల్గొన్నారు. ప్రణవోపాసన అని అంటారు. ఏమంటారు? ప్రణవంలో ప్రాణం పోయాలి. ఏం పోయాలి? ప్రాణం ఎంత పోయాలి? 3 మాత్రల కాలమే ప్రాణం పోయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
భూకుంభకోణంపై అఖిలపక్షాల మహాధర్నా సక్సెస్. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే తిన్నదంతా కక్కిస్తానని వైకాపా అధినేత జగన్ హెచ్చరిక. జగన్ మహాధర్నా పరిసరాలను పసుపు నీళ్లతో శుద్ధి చేసిన టీడీపీ నేతలు. మహాత్మా గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి. బ్యాంకు రుణాల మంజూరులో దళారులు దండుకుంటున్నారన్న ఎమ్మెల్యేలు. లోతైన విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అర్చకుల వినూత్న నిరసన. కళ్లకు గంతలు కట్టుకుని బైఠాయించిన పూజారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.